ఫాజుల్దేవ్పేట దేవాంగల్ వీధిలో దశాబ్ద కాలంగా సేవానిరతి అదే సహాయ్ ఇటువంటి ప్రక్రియకు మాత్రం తెరదీశాడు సురకాపు వెంకట్రావు. కాకపోతే పేద నిరుపేద వర్గాలు మాత్రం టార్గెట్ చేస్తూ చీటీల పేరుతో మోసం చేసి పరారయ్యారు. సుమారు 100 మంది ఈరోజు కోట్లాది రూపాయలు ఆయన చేతపెట్టి కంటతడి పెడుతున్నారు. పిల్లల పెళ్ళిళ్ళ కోసం, సొంతింటి కళ నెరవేరడానికి, అదేవిధంగా వారికి వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు వస్తాయని అంటే వృద్ధులని కానీ, అదేవిధంగా నిరుపేద పేద కుటుంబాలను చూడకుండా సుమారు 5 కోట్ల రూపాయలతో పరారైన వెంకటేశ్వర బాధితులు మాత్రం ప్రస్తుతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆయన ఇటువంటి నోట్లు చేతపెట్టి నోట్ల కట్టలు మాత్రం కొల్లగొట్టారు. ఎందుకు పనికిరాని చెక్కులు. ఈ ఉదంతం మాత్రం ఫాజుల్దేవ్పేట దేవాంగుల వీధితో పాటు శ్రీకాకుళం పట్టణంలో కూడా ఆయన బాధితులు మాత్రం కోకొల్లాలుగా ఉన్నారనే విషయం ఈ ఉదంతం బయటపడిన తర్వాత మాత్రం స్పష్టమవుతుంది. వీరందరూ కూడాను పైసా కూడబెట్టుకొని తక్కువ వడ్డీకి, కనీసం అధిక వడ్డీకి కూడా ఆశపడకుండా తమకు నెలవారీ డబ్బులు వస్తాయన్నట్టు వారి ఆశలు మాత్రం అడియాసి చేశాడు. నమ్మించి గొంతు కోసినటువంటి వెంకట్రావు బాధితులు మాత్రం ఈరోజు ప్రస్తుతం వారికి వచ్చినటువంటి కష్టాన్ని ఎవరు ఆదుకుంటారు, తమ డబ్బుల్ని ఎవరిస్తారని చెప్పి వారు మాత్రం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి లావాదేవీల వ్యవహారంలో మాత్రం పోలీసులు సివిల్ కేసుగా పరిగణనలు తీసుకొని వారికి వచ్చిన కష్టాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పరిగణనలు తీసుకోరు. ఎందుకంటే వీరు మాత్రం డబ్బులు ఇచ్చినప్పుడు తమకేమీ చెప్పివ్వలేదు కాబట్టి తమ ఎటువంటి సాయం చేయమని తేల్చి చెప్పడంతో బాధితులందరూ కూడాను వెంకట్రావు జాడ కోసం ఆరా తీస్తున్నారు. అసలే డబ్బులు పోయి బాధపడుతున్న కుటుంబాల్లో మళ్ళీ ఆర్థిక లేం వెంటాడే పరిణామాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవాంగల్ వీధిలో కాయ కష్టం చేసుకొని పైసా కూడబెట్టుకొని తమ కుటుంబ పోషణ కోసం డబ్బులు వస్తాయని ఆశలు మాత్రం అడియాసలు చేశారు. ఏళ్ల తరబడి నుండి ఇదే ప్రాంతంలో నివాసం ఉంటూ ఈ ప్రాంతం వాసులకు మాత్రం ఒక సుపరిచితులుగా ఉండి సహాయం కావాలంటే చేసినటువంటి ఆ చెయ్య ఈరోజు ఎందుకు ఇంతమందిని గొంతుకోయాల్సిన పరిస్థితి వచ్చిన విషయం బాధితులను అడిగి తీసుకుందాం. అసలు వెంకట్రావుకి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇంతమందిని నట్టేటి ముడిచినటువంటి ఆ వ్యక్తి తాలూకు నైజం ఏంటి? అంటే ఇంతకుముందు నమ్మకం మీద ఇచ్చాను, అందరు ఇచ్చారనేసి నేను ఇచ్చాను. నా ఇంటి కష్టాల గురించి 5 లక్షలు ఇచ్చాను. ముందు 5 లక్షలు 3 సంవత్సరాలు ఇలాగ వడ్డీ ఇచ్చాడు. అక్కడ నేను కరోనా వచ్చిన తర్వాత ఇటు వచ్చేసాను. మా అన్నయ్య చచ్చిపోతే మరి అక్కడ తిన్నానికి బతుకుకి ఏటి లేకపోతే ఈ ఊరికి వచ్చేసాం. మన ఊరికి వచ్చేసాం. ఏదో టిఫిన్ షాప్ ఏదో ఎట్టుకొని బతుకుతా ఉంది. ఆడికి తెలిసి నీళ్ళు వచ్చారంటే ఇల్లు అమ్మేసుకొని వచ్చారంటే ఇంటి అమ్మిన సొమ్ము కూడా 8 లక్షలు లేదా ఆడికి ఇచ్చేసాను. వచ్చేసి లేదు తీసుకెళ్ళాడు. నేను రూపాయిన్నర వడ్డీ రూపాయలే బాబు, రూపాయిన్నరకి రా, మరి నాకు ఎప్పుడు ఇల్లు కొంటే అప్పుడు డబ్బులు ఇచ్చా అంటే నీకు 2 మాసాలు 3 మాసాల్లో ఇచ్చేస్తాను మామ అనేసి అన్నాడు. అడిగితే దాని తర్వాత లేదా అప్పుడు తెలిసింది ఒక 8 మాసాలు వడ్డీ ఇచ్చిన తర్వాత మరి ఇలేదు. ఇప్పుడు ఆయన మామాని సంబోధిస్తున్నట్టు ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఇటువంటి రిలేషన్ మూడుతో అందరు ప్రతి ఊర్లో అందరికీ రిలేషనే అతను. ప్రతి ఇంటికి రిలేషన్ ఇచ్చే 30 సంవత్సరాలు పెట్టి ఆడు చేస్తున్నాడు. అందరికీ విశ్వాసంలోనే ఉండేవాడికి ఈ మనిషి ఇలాగ చేయడనేసి. అలాంటి మనిషి లేదా విశ్వాసఘాతం చేసి పేకలకు వచ్చి పేదలకు లేదా మాకు లేదా ఈ పరిస్థితి ఇచ్చేది. ఇప్పుడు మాకు ఇల్లు వాకలు లేకపోయినా లేదా ఈ పని చేస్తున్నాం అనేసి. అటువంటి సుపరిచితుడు సహాయం చేసే వ్యక్తిత్వం గల వెంకట్రావుకు ఇటువంటి ఆశ పుట్టడం వెనక వాళ్ళ బంధువులు ఎవరైనా దోహదపడ్డారా, లేకపోతే ఆయనకే ఈ దుర్బుద్ధి పుట్టిందని భావిస్తున్నారు? ఆడికే ఈ దుర్బుద్ధి పుట్టింది. మొత్తం దుర్బుద్ధి పుట్టింది. వాళ్ళ అన్నమ్మలకి అందరికీ తెలుసును. అప్పటికి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి లేదా వాళ్ళ తాలూకు పిలిపించి వాళ్ళ తాలూకు భూములు లేదా తీసుకొని లేదా చూపెట్టారు. చూపెట్టినా లేదా వాళ్ళు ఒకటే మాట అన్నారు, బాబు ఇది మీరు లేదా తేల్చుకోండి, పెద్ద మనుషులతో లేదా ఈ మాటలన్నీ వచ్చిన ఆ పెద్ద మనుషులు కూడా ఆడ తాలూకు మనుషులే. పెద్ద మనుషులు పేదలు మాట్లాడితే ఎవరు ఆలకించరు. అలాంటి మనుషులు లేదా తెచ్చేసి లేదా పోలీస్ స్టేషన్లో 100 సార్లు ఒక్క సంవత్సరం తెల్లారి మధ్యాహ్నం అక్కడే 4-5 గంటలు కూకుండా మా ఆవిడకి కళ్ళు లేవు. గుడి దానికి తీసుకెళ్ళాను. పోలీస్ స్టేషన్లో చూపెట్టాము. మా మీద కేసు పెట్టారు. మేము ముసలో లేటు కొడతాం అనేసి నాకే కొట్టారు. వాళ్ళు డబ్బులు ఇచ్చేసి నాకే కొట్టారు. నేను లేదా నాకు కాలు చేతులు నడ్డం లేదనేసి అక్కడ వెళ్ళిన తర్వాత ఎస్ఐ చూస్తే అన్నారు వీళ్ళు మాకు లేదా తినడానికి గతి లేదు అంటే ఎస్ఐ అన్నారు మీరు ముగ్గురు ఎలాగున్నారు, వాళ్ళ ముగ్గురు ఎలాగున్నారు చూడండి, వాళ్ళు పేదోళ్ళు ఎలాగున్నారు, మీరు ఎలాగున్నారు, వాళ్ళకి తినడానికి లేదు ఏడుస్తుంటే మీరు ఎలా చేస్తారా అనేసి ఈ మాటలు చెప్పుకొని చేశారు. బాబు డబ్బులు తీసుకొని కూడా తిరిగి కేసులు పెట్టే నైజం కలిగినటువంటి ఆ ముగ్గురు అన్నదమ్ముల వైఖరి మాత్రం ఈరోజు ఏదైతే ఈ దేవాంగుల వీధిలో మాత్రం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది. అసలు ఏ దృక్పథంతో ఆయన దగ్గర చీటీ వేసావా, లేకపోతే నగదు రూపంలో ఆయనకి?
చిట్టి వేసాము 1,00,000 రూపాయలది, నగదు 90,000 క్యాష్ మా అత్తగారిది ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఆడేమో 3 నెలలు ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఆ ముసలామెకి బాగా సహాయపడతాను, నీ మందుల ఖర్చులు వడ్డెక్కుతాయి, నీకు నెల నెల తెచ్చి ఇచ్చిస్తానమ్మని తీసుకున్నాడు. తీసుకొని 3 నెలలు ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక ఆడే ఎప్పుడైతే రివర్సు ఇచ్చే డబ్బులు మనం అడిగాము ఎప్పుడు, ఆడెప్పుడు రివర్స్ అయిపోయాడు. రివర్స్ అయిపోయి కొత్త నాటకం మొదలెట్టాడు అనమాట. కొత్త నాటకం మొదలెట్టేసి ఇక ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అడగడానికి వస్తారేమో అనేసి ఆడేమో ఈ చీటీలు కట్టేటోళ్ళు కొంతవరకు అలా కట్టుకుంటూ వెళ్ళారు. ఎప్పుడైతే కొంచెం కొంచెం బయటకు వచ్చిందో ఈ చీటీలు ఆపేశారు. రివర్స్ అవ్వడం అంటే మీ మీద ఎదురు దాడే లేకపోతే కేసు? అడిగామన్నమాట, మాకు ఆపుతొచ్చింది, ఒక 50,000 మాకు కావాలా ఇయ్యు అంటే, అరే వీళ్ళు డబ్బులు ఇప్పటికిప్పుడు సన్నగా అడుగుతున్నారు ఎందుకు, ఇస్తారే అని అన్నాడు. ఆపదకి ఇవ్వనప్పుడు నువ్వు ఇంకెప్పుడు ఇస్తావు నువ్వు ఇవ్వలేవు కదా. మాకు ఇప్పుడు వీటి మీద మాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి మాకు కొంత క్యాష్ కావాలి ఇచ్చి అని అంటే, లేదు ఇస్తా అన్నాడు. ల్యాండ్ అమ్ముతా అన్నాడు. ల్యాండ్ అమ్ముతా ఒక సంవత్సరం నడిపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ కూడా ఇచ్చాము. పోలీస్ స్టేషన్కి కూడా వచ్చి అక్కడ కూడా పక్క తీసి, నేను ఇలాగ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాం అన్నయ్య, మంచిగా ఉన్నావు, ఎందుకు నువ్వు ఈ పేరు పోగొట్టుకుంటున్నావు, పరపతి పోగొట్టుకుంటున్నావు, ఏదో ఆకో పాకో ఇచ్చి నువ్వేమో సమర్థించుకోవాలి కదా అని అంటే, లేదమ్మా ల్యాండ్ అమ్మేస్తున్నాను, ₹1,00,00,000 సేల్స్ అవుతుంది, అందరికీ ఇచ్చేస్తానమ్మా అని అన్నాడు. అని ఇంకా ఆడ వెనక ఎవరున్నారో, ఇది అయితే లాస్ అయితే కాదండి. రూపాయిన్నర లెక్క తీసుకొని ఆయన కూడా బాగుపడతాడు, మనకు కూడా ఒక పైసా వస్తుందని ఆశ మీద ఇచ్చారు. కానీ ఆడ అన్యాయం చేసిన ఇది మాత్రం ఇవ్వలేదు. మంచివాడే, ఫస్ట్ నుంచి మంచివాడే. వారి డబ్బులు పోయినా కూడా ఆయన వ్యక్తిత్వాన్ని మాత్రం ఎక్కడా తప్పు పట్టడం లేదంటే, ఆయన దుర్బుద్ధి ఈరోజు మాత్రం వీరి పాలిటి శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఏ అవసరం కోసం డబ్బులు ఇచ్చారమ్మా? ఇప్పుడు వెంకట్రావుని ఎవరొక పల్లెత్తి మాట కూడా అనుకోవడం ఆయన తల మంచితత్వం. మా ఇంటికి 30 సంవత్సరాలు పెట్టి మా ఇంటికి వచ్చేవాడండి అతను. 30 సంవత్సరాలు పెట్టి మా ఇంటికి వచ్చేవాడు, అన్నీ చేసేవాడు. అవసరానికేమో మా అత్తగారికి డబ్బులు ఇమ్మన్నాడు. ఇలాగ నేను వడ్డీకి తిప్పుతాను, మాకు డబ్బులు ఇవ్వండి. మా పిల్లల చదువుల కోసం ఉంచిన డబ్బులు 5 లక్షలు ఇచ్చామండి. మాకు అన్నవారు ఇచ్చినవి కూడా తనకే ఇచ్చేసాను నేను. మేము అడుగుతూ ఎప్పుడైతే వీళ్ళందరూ డబ్బులు వడ్డీ ఇవ్వట్లేదు అన్నట్టు మాకు ఇవ్వడు. 3 మాసాలకి 4 నెలలకి ఇలా తిప్పేవాడు అనమాట. ఇచ్చేస్తాను, ఇవ్వాలి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా మీ పిల్లలు కదా, వాళ్ళ ఉసురు నేను పోసుకోను, నేను ఇచ్చేస్తాను వదినా, మీ డబ్బులు ఇచ్చేస్తాను అనుకుని అలా రోజు చెప్పేవాడు. మాటలతోనే కాలం గడిపేడే తప్ప ఇవ్వలేదు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదండి మాకు. తిరా వెళ్తేనేమో మా ఇంటి మీదకి వస్తున్నారు ఎలాగంటే, అయ్యో ఏటెలగ మనకే సిగ్గేస్తుంది అనేసి మేము వెళ్ళేవాళ్ళం కాదు. అందరు వెళ్ళినా మేము వెళ్ళేవాళ్ళం కాదు. చివరి చూసేసరికి ఇంట్లోనేమో తాళాలు వేసుకొని పారిపోయినాడు. ఎప్పుడు ల్యాండ్ డబ్బులు పోయి తిరిగి అవమానాలు కూడా మీకే? అన్నీ మాకేనండి. వెళ్ళినోళ్ళు తగువులు తిట్లు అన్నీ మాకే. కొట్టడానికి కూడా వచ్చారండి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా మగ పిల్లలు 2 ఉన్నారు. వాళ్ళు చదువుకుంటున్నారు పోని, వాళ్ళ విషయం మనకేమని అనుకున్నా వాళ్ళిద్దరు మాత్రం వచ్చేసి మా చిన్నాన్నగారికి కూడా కొట్టారండి. వాళ్ళిద్దరు అబ్బాయిలు ఎక్కడ ఎవరు ఏడ్ చేస్తున్నారు అది. ఇక్కడ నిన్న కూడా ఒక విలేకరు వచ్చేసరికి ఈ మేడ మీద నుంచి వీడియోలు తీస్తున్నారు అనమాట, వాడికి పంపించడానికి. ఇలాగ వస్తున్నారు అందరూ అని పంపించడానికి వీడియోలు తీస్తున్నారు. తీరా మళ్ళీ చూసి మాకు అటు నుంచి తిట్లు తిడుతున్నారు అడుగుతుంది. ఈ విషయం ఎప్పుడు బయటపడిన తర్వాత మీరు డబ్బులు కావాలని అడిగితే ఎటువంటి సమాధానం? ఇలాగేనండి, డబ్బులు కావాలని వెళ్తే ఇస్తామని అనేస్తున్నారు తప్ప ఇవ్వడం లేదండి. మేము 5 లక్షలు క్యాష్ ఇచ్చామండి, 2 లక్షలు చీటీ అండి మాది. ఇలాగ ఇంటికి వచ్చి ఇలాగ మేము తిప్పుతాను, మీకు కూడా డబ్బులు వస్తాయి, మాకు డబ్బులు వస్తాయని ఆశ చూపించాడు తప్ప మేము వాడికి నమ్మే ఇచ్చామండి. ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి వడ్డీ లేదు, అసలు లేదు, ఏమీ లేదు. వెళ్తే తిరిగి మాట్లాడుతున్నారు. మేము బాండ్ రాసిమ్మన్నాం, పేపరు మేము రాసాము, మీ దిక్కుని కాడికి వెళ్ళి చెప్పుకోండి అని అంటున్నారు. అనుమానం వచ్చినప్పుడైనా కనీసం ఆ డబ్బులు వసూలు చేసుకోవాలన్నట్టు మీరు చేసిన ఆరాటంలో ఆయన సమాధానం ఎలా ఉంది? ఇస్తాను అంటాడండి, నేను ఎక్కడికి పారిపోని ఇస్తాను, నా మీద నమ్మకం ఉంచుకోండి అంటాడండి. ఏం నమ్మకం? రాత్రికి ఖాళీ చేసుకుని వెళ్ళిపోయాడు. ఎవరికి అన్నదమ్ములు కూడాను మేము వెళ్ళి అడిగితే ఇంకా వాళ్ళకు నోటుకు వచ్చినట్లు తిట్లు. ఇంకేం చెప్తామండి ఎవరికైనా? చూస్తే కనుక ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి వ్యక్తితో నమ్మి మోసపోయినటువంటి నాకు మరీ అన్యాయం సార్. నాకు తల్లి తండ్రి ఎవరు లేరు, నాకు ఫిట్స్ ఉంది. నెలకు 4,000 రూపాయలు మందులకు అవుతాయి. మందులు కనీసం అమ్మ ఇచ్చిన డబ్బులు. తల్లి తండ్రి కూడా లేరు, మా అక్క చూసుకుంటున్నారండి. ఇప్పుడు నా బాధ ఎవరితో చెప్తారండి, చెప్పండి. వెంకట్రావుని అంత మా సొంత ఇంట్లో వాళ్ళలాగా ఉండేవారు సార్. అందమ్మడి అక్క చెల్లెల్లాగా ఉండేవారు, సొంత దీనిలాగా. అలాగనేసి నమ్మేసి ఇచ్చాము, మోసపోయాము. ఇప్పుడు అనుకున్నారా ఎప్పుడైనా వెంకట్రావు ఇటువంటి పోకడ? అనుకోలేదు సార్, అనుకోలేదు. మోసం చేశారు. ఇప్పుడు ఏ దురాశ ఈ రోజు మీ అందరినీ కూడా ఇలా రోడ్డును పడేసే పరిస్థితి? అంత జ్ఞాపకం ఉంటుంది సార్ నాకు. ఫిట్స్ వల్ల మరిచిపోతే నాకు ఒంట్లో బాగోదు సార్. చూస్తే కనుక ఒక కుటుంబ సభ్యుడిగా చూస్తున్నారు వెంకట్రావు. డబ్బులు పోయాయని మదనపాటి కంటే ఆయన మోసం చేసిన దిగులు మిమ్మల్ని ఎక్కువ వెంటాడు. ఎంత ఇచ్చారో ఆయన ఎప్పుడు ఇస్తామని చెప్పారు? 8 లక్షలు ఇచ్చి ఒకసారి 4 లక్షలు, ఒకసారి 4 లక్షలు ఇచ్చాను సార్. పాపకి ఆరోగ్యం బాగులేదు, తనకి నెలకి 10,000 రూపాయలు ట్రీట్మెంట్కి అవసరం.
10,000 రూపాయలు ట్రీట్మెంట్కి అవసరం అయితే అమ్మ ఈ డబ్బులు ఉంటే మరి బ్యాంకే వడ్డీ తక్కువ వస్తుంది తెలిసిన ఆయనకి ఇయ్యమ్మ అంటే సరే మా అమ్మ బాగా నమ్మకస్తుడు పూర్వం నుంచి మనకు ఉన్న మనిషి తను వడ్డీ గట్ట మనకి ఇస్తాడు కరెక్ట్గా అవి నీ ట్రీట్మెంట్కి పనికొస్తాయి అని చెప్పి ఇప్పుడు అవసరానికి ఇప్పుడు మొన్న ఒక 4 లక్షలు అంతకు ఇమ్మన్నాను సార్. పాపకి తను ఆరోగ్యం బాగోలేదు, 5 లక్షలు డాక్టర్ గారు కట్టమన్నారు. బ్లడ్లో తల్లో బ్లడ్ స్టక్ అయింది, అది చేయించాలి ఇలాగ ఇవ్వండి అని అంటే ఇస్తాను ఆ డేట్ అని ఈ డేట్ అని ల్యాండ్ అమ్ముతానని అదని ఇదని అలా సంవత్సరం తిప్పాడు సార్. ఆయన ఒక్కడే కాకుండా ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో చాలా మంది ఆయనకు అండగా ఉన్నారంట, నిజమేనా? ఉన్నారు సార్. ఆయనకి సత్యనారాయణ ఆయన ఒక ఆయన ఉన్నాడు, తూతికి శంకర్రావు ఆయన ఒక ఆయన ఉన్నాడు, మడ్డి అప్పలరాజు అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మరి ఇంకొక సపోర్ట్ అంటే అది మనకు సెల్ల శ్రీనివాసరావు ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళందరూ ఏమైనా రాజకీయ పొలిటికల్గా ఏమైనా ఉన్నారు? పొలిటికల్ వీళ్ళంతా టీడీపీ నాయకులు వీళ్ళంతా అది ఏ సపోర్ట్ లేక బయటకు వెళ్ళడండి, అతను సపోర్ట్ ఉండే బయటకు వెళ్ళిపోయాడు. ఏ మేరకు ఉంటుంది డబ్బులు, ఎంతమంది బాధితులు ఉంటారని భావిస్తున్నారు? ఉంటారు, కొంతమంది ఉంటారు సార్, చాలా మందికి ఇవ్వాలి డబ్బులు. అందరికీ మరి 1 లక్ష రూపాయల కట్టే కాదు, 5 లక్షలు 6 లక్షలు 11 లక్షలు 18 లక్షలు ఇలాగే లక్షల మీదే. కానీ మరి అంత డబ్బు ఏం చేశాడు సార్? పోనీ పోతే కరోనాలోన ఒక 50 లక్షలు ఎంత పోతుంది, కానీ కొన్ని కోట్ల రూపాయలు పోతాయి సార్. ఏం చేయకండి, ఏమైంది డబ్బు అంతను? ఏమైనా అడిగితే ఇంటికి వెళ్తే 2 కొడుకులు లెగుస్తున్నారు సార్. ఎవరు ఆడాలనుకో చూడ మగవాళ్ళు చూడ కొట్టడానికి వస్తున్నారు 2. మా ఇంటికి రావద్దు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి సార్? వీళ్ళని అడగకపోతే ఇంటికి వెళ్ళి తాళాలు తీయకపోతే వాళ్ళ తమ్ముడిని మరదల్ని వాళ్ళ ముందు ఆదికి ముందే వచ్చేస్తాం. మీ స్థలం ఉంది, ఇప్పుడు మీ స్థలం కూడా మేము ఆఫీస్ మా ప్రజలందరూ ఏదో సర్దుకుంటామంటే స్థలంలో అడుగు పెడితే మాకు కొడతామంటున్నారు సార్. డబ్బులు ఇచ్చింది వెంకట్రావు అయితే వాళ్ళ అన్నదమ్ములు ఎందుకు మీ తాలూకు కష్టాన్ని ఎత్తినేసుకుంటున్నారు? దౌర్జన్యంకి వస్తారంటే మరి వీళ్ళకి సపోర్ట్ లేకంట ఏం తెలియకంటే ఉండదు కదా సార్. వీళ్ళందరూ తెలిసే కదా, ఏం అడిగినా సరే వీళ్ళు ముందు తనకి మేము పోనీ ఏదో అనుకుంటున్నారు వాళ్ళ బాధ, కానీ వీళ్ళు అనడం లేదు. వీళ్ళే ముందు వస్తున్నారంటే వీళ్ళకి ఏదేమైనా ఉంది కదా, ఉండబట్టే కదా వీళ్ళు బయటకు వస్తున్నారు. లేకపోతే ఇప్పుడు ఎన్ని మాట్లాడుతూ ఇంతమంది వచ్చారు, ఏం రావట్లేదు. ఎవరో 1 2 3 వెళ్తే వాళ్ళు వస్తారు సార్. అది చూస్తే కనుక ఈ వెంకట్రావు వ్యవహారం విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యుడిలా చూస్తున్నారు. ఆ చూసే నేపథ్యమే ఈరోజు ఆయన మిమ్మల్ని మోసం చేయడానికి దోహదపడింది. అవును సార్, బాగా నేను 3,50,000 ఇచ్చాను సార్. ఆ 2 లక్షలు సీట్ సార్, 1,50,000 ఇంట్రెస్ట్కి ఇచ్చాను. అది ఇస్తానని కుటుంబ సభ్యుగా ఉండేవాడు. 20 సంవత్సరాలు జర్నీ సార్. ఇప్పుడు 20 సంవత్సరాలు ఇస్తున్నాడు, పోతున్నాడు. కానీ ఇప్పుడు లాస్ట్లో 2 years నా డబ్బులు అవసరం అడిగాను, పిల్లల చదువుల గురించి ఇస్తారని మరి ఇవ్వలేదు సార్. ఎప్పుడు డబ్బులు అడిగాను అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు సార్. బాబాయ్ చూస్తే కనుక ప్రతిరోజు ఎక్కడో దగ్గర చీటీలు కట్టి మోసపోయిన బాధ్యతలు చూస్తూనే ఉంటాం. కానీ ఈయన చేతిలో మోసపోతాము అనేటువంటి ఎక్కడ ఒక స్మెల్ కానీ లీక్ చేశాడా? లేదండి, నాకు ముందు ఇచ్చాడు. ముందు మాకు మామూలుగా సెటిల్ అయిపోయింది. తర్వాత ఇది ఆడబడి మామూలుగా ఇది మళ్ళీ ఇంకోటి మేము చేసాం కావాలి, కానీ సడన్గా మనకి కావాలి 1 లక్ష రూపాయలు అది తీసుకున్నాం. కానీ వెంకట్రావు బాధ్యతలో ఒక విచిత్రమైన పరిణామం, తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చారు, చీటీలు కడుతున్నారు. ఆయన మిమ్మల్ని నమ్మించే తీరి ఈరోజు మీరు ఆయన ఊబిలో పడ్డారంటే అందరికీ ఇక్కడ అన్న అమ్మ అని అనుకొని ఇంటి కుటుంబం పెద్ద ఇదండి, పెద్దవాళ్ళు అన్నీ చేసుకున్నాం. వీడి సొంతంగా ఎంత సొమ్ము, కొన్ని లక్షల కోట్లు ఉందండి ఇందులో. అదన్నీ చేసి మాలాడు చిన్న దీనికి ఇలా చేశాడు అంతే. అంటే ఆయన ఆ కుటుంబం మీద నమ్మకం కూడా ఈరోజు నీరు కార్చే విధంగా వెంకట్రావు వ్యవహరించారు. వెంకట్రావు గారు చేశాడు. ఎందుకు అందరూ మంచోళ్ళు, చెడ్డోళ్ళు మనం. అలాగే చేసాడు. ఎన్నాళ్ళు పెట్టు, 10 సంవత్సరాలు పెట్టు చేస్తున్నారండి బాబు. 10 సంవత్సరాలు పెట్టు చేస్తున్నారు, చేశారండి. వీళ్ళందరూ కూడాను 10 సంవత్సరాల ముందే ఎందుకు ఆ పిల్ల ఇది లేదు అది ఎట్లేదు కాబట్టి ఆ డబ్బులతో బతికోలు అన్నీ చేసేవాళ్ళు, అన్నీ చాలా బాగా చేసేవాళ్ళు. కానీ వాడు ఎంత చేసాడో తెలియదు. చూస్తే కనుక వారి మాటల్లో వెంకట్రావుపై ఎక్కడ కూడా కనీసం కోపం కూడా వచ్చే పరిస్థితి లేదు. కానీ ఈరోజు వెంకట్రావు బాధితుల విషయంలో మాత్రం పోలీసులు ఏమైనా వారికి సహాయపడతారా అన్నటువంటి ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో వీరందరికీ వచ్చిన కష్టంలో మాత్రం ఆయన ఇప్పటికి కూడా ఆరాధ్యుడిగానే భావిస్తున్నారు. ఎందుకంటే సహాయ నిరతితో పాటు సేవ చేసే తత్వం ఉన్నటువంటి ఆ కుటుంబం ఈ ప్రాంత వాసులు సుపరిచితులు. ఇలాంటి నమ్మక ద్రోహం చేసినటువంటి వెంకట్రావుతో పాటు ఆ అన్నదమ్ములు తీరి ఈరోజు స్థానికంగా నివాసం ఉండడానికి అసలు ధీమాగా ఉందా? ఏం లేదు సార్, వాళ్ళ అన్నదమ్ముల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధం లేదు, మేమైతే మా గేట్ సంబంధం లేదు, మీకు గేట్లు తాళం వేసుకుంటాం, మీరు ఎవరు ఇంట్లోకి వెళ్ళొద్దని చెప్తున్నారు. నెక్స్ట్ వాళ్ళు సైట్ ఉంది, సైట్లో మేము కొన్ని తీసుకుంటాం, సైట్లో మేము పాకేసుకుంటాం అని చెప్తుంటే మీరు ఎలాగ వేస్తారు? మీరు ఎవరు వేయడానికి? మా డబ్బులు తీసుకొని వీళ్ళెవరని చెప్పడానికి వీళ్ళెవరు అసలు? మేము నెక్స్ట్ అదే పరిణామం స్టార్ట్ అవుతుంది సార్. ఇంకా పోలీసులు పట్టించుకోరు, ఎమ్మెల్యే పట్టించుకోడు, మరి ఇంతమంది ప్రజలందరూ రేట్ అవుతారు సార్. అందరి దగ్గర చిన్న అమౌంట్లు. వెంకట్రావుకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏముంది? వెంకట్రావుకి ఆల్రెడీ ఇది మున్సిపల్ కౌన్సిల్కి ఇక్కడ చేద్దాం అనుకున్నాడు సార్.
ఈ కాలనీ మొత్తం డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మడ్డి అప్పలరాజు వాళ్ళకి సపోర్ట్గా మడ్డి సెల్లా సీను, నెక్స్ట్ ఆయన తూదికి శంకర్రావు ఒకడు, వీళ్ళు సపోర్ట్ చేసుకొని అప్పుడులో వీళ్ళందరూ కేసులు పెడితే వీళ్ళు వెనకట్ల వాళ్ళు వెళ్ళి అమ్మ వాళ్ళు కట్టపోయినా మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం, మేము చెప్తాము అని వీళ్ళకి వారంటీ ఇచ్చారు. ఇప్పుడు ఎవడు కనపడట్లేదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వెంకట్రావుతో పాటు వాళ్ళు పరారైపోయారా లేకపోతే ఉండి పట్టించుకోవట్లేదు? వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ రావడం లేదు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తాం సార్, మేము వాళ్ళకి కూడా అడుగుతాం. ఆ రోజు మీరు స్టేషన్కి వచ్చి చెప్పారు కదా, ఈయన లేకపోతే మేము డబ్బులు మేము చూసుకుంటామని చెప్పేసి ఇస్తాడులే అమ్మ ఎక్కడికి వెళ్ళిపోరని చెప్పి, ఇప్పుడు కనీసం ఎంత కష్టపడుతుంది, ఇంత రోడ్డు మీదకి వచ్చి అడుగుతున్నారు, ఎవడు ఇవ్వడం లేదు. ఎవడు ఇస్తాడు సార్? మరి అందుకే కదా ఇప్పుడు మేము ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చింది. మాకెందుకు సార్? మా కష్టం మేము రోజు డ్యూటీకి వెళ్ళి వచ్చినట్టు ఎవరు వెళ్తారు చెప్పండి? వీళ్ళందరూ ఖాళీ కూర్చోరు కదా, ఎవరు డ్యూటీలో. పరారీ ఎన్నెలైంది, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం కంప్లైంట్ని క్రెడిట్ తీసుకుని ఫీర్ అయ్యింది సార్ కంప్లైంట్ ఇచ్చి, ఇప్పుడు దాకా యాక్షన్ లేదు. ఇప్పుడు పరారైపోయి 6 నెలలు అయింది, ఇప్పటికీ యాక్షన్ లేదు. ఎక్కడో తెలియదు. ఇంటికి వెళ్తే వాళ్ళు ఒప్పుకోరు, మేము ఎవరికి అడగాలి? వీళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు మాకు సంబంధం ఏమంటున్నారు, సంతకాలు పెట్టినోడు రమ్మంటే వాళ్ళు చచ్చిపోయారు. ఎవరికి అడుగుతాం మేము? ఎవరికి అడగలేక ఉండలేక కొన్ని కనీసం మనిషి ఉండి ఇది సమాధానం చెప్పాలి. సమాధానం లేదు, స్విచ్ ఆఫ్, అబుల్ ఫ్యామిలీ కూడా లేదు, ఇంటికి తాళలేసి ఉన్నాయి. చూస్తే కనుక వెంకట్రావు ఫాజుల్తోపేటలో దశాబ్దాల కాలంగా నివాసం ఉన్న ఒక సంపన్నమైన కుటుంబం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వెంకట్రావు మాత్రం ఈరోజు ఈ ఫాజుల్తో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారితో పాటు పట్టణంలో వందలాది మంది దగ్గర నుండి చీటీల పేరుతో అదేవిధంగా తక్కువ వడ్డీకి డబ్బులు తీసుకుంటూ ఎక్కువ డబ్బులకి వడ్డీకి తిప్పినటువంటి వెంకట్రావు మాత్రం ఈరోజు వారి పట్ల చేసినటువంటి ఈ అన్యాయం, నమ్మక ద్రోహానికి ఆయన ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు. దశాబ్ద కాలంగా ప్రతి ఒక్కరిని కూడా అన్న, తమ్ముడు, చెల్లి, అక్కని సంబోధిస్తూనే ఈరోజు తమ డబ్బులన్నీ కొల్లగొట్టుకుపోయాడు. ఆయనతో పాటు వారికి వచ్చిన కష్టంపై వారి ఇంటికి వెళ్ళి ఎవరినైనా అడుగుదామంటే వారిద్దరు అన్నదమ్ములు కూడాను, అన్నదమ్ముల పిల్లలు వారిపై తిరిగి దాడి చేయడంతో పాటు కేసులు పెట్టేందుకు మాత్రం వెనకాడడం లేదు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండి రాబోయే ఎన్నికల్లో కార్పొరేట్గా పోటీ చేయాలన్నటువంటి దురుద్దేశంతో ఉన్నటువంటి వెంకట్రావును వీళ్ళందరూ ఓన్ చేసుకున్నప్పుడు కూడాను వీరికి ఆర్థికంగా మాత్రం ఈరోజు తీవ్రంగా నష్టపెట్టేందుకు వెంకట్రావు చేసినటువంటి ఈ ఘాతకం ప్రతి కుటుంబంలో కూడా విషాద ఛాయలు అనుకున్నాయి. డబ్బులు పోయిన వారికి ఎవరు ఎట్నుండి వచ్చి సహాయం చేస్తారు, పోయిన తమ డబ్బుల్ని ఎలా ఇప్పిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. తమ కుటుంబ అవసరాల కోసం, తమ పిల్లల పెళ్ళిళ్ళ కోసం, చదువుల కోసం దాచుకున్నటువంటి డబ్బులు నెల నెల డబ్బులు ఇస్తాడు, బ్యాంకుల్లో దాచుకుంటే తక్కువ వడ్డీ వస్తుందన్నటువంటి ఒక చిన్న అపనమ్మకం ఈరోజు మాత్రం వెంకట్రావు చేతిలో కోట్లాది రూపాయలు పెట్టేసి ఈరోజు మా రోడ్డును పడ్డారు. ఇటువంటి పరిణామాల నుండి ఈ ఫాజిల్తోపేట ఏదైతే దేవాంగల వీధికి సంబంధించిన ఈ వందలాది మందికి వచ్చిన కష్టాన్ని తీర్చేందుకు ఎవరు ముందుకొస్తారు? కనీసం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఆయనైనా కనుక ఆయన టీడీపీ కార్యకర్త కావడం, ఆయనకు అండగా ఉన్న కూడా టీడీపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు పిలిపించి నెగోషియేట్ చేసి వారికి ఉన్న స్థిరాస్తులను విక్రయించి వీరికి డబ్బులు ఇస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.